హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇళ్ళ గురించి లేటెస్ట్ అప్డేట్, ఫైనల్ లిస్ట్ అండ్ కన్స్ట్రక్షన్ అప్డేట్స్ అయితే ఇవ్వనున్నాను. మీ పేరు లిస్ట్లో ఉందా? 5,00,000లో హౌస్ కన్స్ట్రక్షన్ పాసిబులా లేదా అనేది చెప్పుకుందాం. సో ఇందిరమ్మ ఇల్లు కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. లిస్ట్ వస్తుందా? ఇల్లు కన్స్ట్రక్షన్ ఎలా? అందరూ డౌట్స్లో ఉన్నారు. ఈ వీడియోలో అన్నీ క్లియర్ చేద్దాం. సో ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మార్చ్ సెకండ్ వీక్లో సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ గవర్నమెంట్ అయితే కసరత్తు చేస్తుంది. గ్రామ సభల్లో అప్రూవ్ చేసి ఫైనల్ లిస్ట్లో కన్ఫర్మ్ చేస్తారు. అండ్ మీ పేరు ఉందా లేదా అనేది ఫైనల్ లిస్ట్లో అయితే చెక్ చేయొచ్చు. 5,00,000లో హౌస్ కన్స్ట్రక్షన్ పాసిబులా అనే దానిపై బెనిఫిషరీస్ అయితే డౌట్గా ఉన్నారు. ఎందుకంటే సిమెంట్, స్టీల్ రేట్స్ పెరిగాయి కాబట్టి బడ్జెట్ సరిపోవడం కష్టం. ప్రభుత్వం ఫ్రీ శాండ్ సప్లై అండ్ లో కాస్ట్ మెటీరియల్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. కన్స్ట్రక్షన్ కోసం మినిమం 10,00,000 అయినా కావాలేమో అని బెనిఫిషరీస్ అయితే డౌట్లో ఉన్నారు. అండ్ ప్రభుత్వం అయితే అఫీషియల్గా చెప్పింది పిల్లలు పెట్టకుండా హౌస్ స్ట్రాంగ్గా కట్టుకోవచ్చు అని. కానీ అఫీషియల్గా పిల్లలు అవసరం లేదు అని చెప్పారు. కానీ చాలామంది హౌస్ స్ట్రాంగ్గా ఉంటుందా అని కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఇందిరమ్మ ఇల్లు ఎక్స్ట్రా ఫండ్స్ వస్తాయా అనే దానిపై తెలంగాణ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంతో ఎక్స్ట్రా ఫండ్ కోసం చర్చలు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ పెంచడం అని కన్సిడర్ చేస్తారు. అండ్ మీ పేరు లిస్ట్లో ఉందా? మార్చ్ సెకండ్ వీక్లో లిస్టు వచ్చాక ఆన్లైన్లో చెక్ చేయొచ్చు. సో ఇదే అండి ఈ వీడియో అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.